హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పీఎం కిసాన్ 17వ విడత రైతులకు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పీఎం కిసాన్ 17వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే చేరే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రైతులకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు జమ చేస్తారు. ఇక 4 నెలలకు 2,000 చొప్పున రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం కింద ఇప్పటికే 16 విడతలుగా 32,000ను అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు. ఇక త్వరలో పీఎం కిసాన్ 17వ విడత విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత 17వ విడత విడుదల చేసే అవకాశం ఉంది. 16వ విడత గత మార్చి 28వ తేదీ బుధవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి 2,000 రూపాయలు జమ చేసింది. కాగా ఇప్పుడు 17వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ యోజన 16వ విడత ఫిబ్రవరిలో విడుదలైనప్పటి నుండి ప్రభుత్వం త్వరలో 17వ విడత తేదీని ప్రకటిస్తుందని భావిస్తున్నారు. ఇక పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేశారు. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పీఎం కిసాన్ యోజన పోర్టల్లోనే చేసుకోవచ్చు. ఇక బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీప సిఎస్సి మీ సేవా కేంద్రాలను సంప్రదించవచ్చు. లబ్ధిదారుల జాబితా కూడా పోర్టల్లో చూసుకోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్ pmkisan.government.in సందర్శించాలి. ఇక హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఫార్మర్స్ కార్నర్స్పై క్లిక్ చేయాలి. ఇక ఫార్మర్స్ కార్నర్ విభాగంలో లబ్ధిదారుల జాబితా ఎంపికపై క్లిక్ చేయాలి. డ్రాప్ డౌన్ జాబితా నుంచి రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాకు, గ్రామాన్ని ఎంచుకోవాలి. ఇక గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయగానే లబ్ధిదారుల పూర్తి జాబితా కనిపిస్తుంది. దీనిలో మీ పేరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఏదైనా సందేహం లేదా సహాయం కోసం లబ్ధిదారులు పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ను సందర్శించవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా డిస్ప్లే మీద 15555261 అలాగనే 1800115526 లేదా 01123381009ను సంప్రదించవచ్చు. చూశారు కంటే మొత్తం మీదుగా పీఎం కిసాన్ 17వ విడత నిధులు జమ అవ్వాలి అంటే రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైతే అర్హులైన రైతులందరూ కూడా పీఎం కిసాన్ 17వ విడత నిధులు జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా 17వ విడత నిధులు జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈకేవైసీ కంప్లీట్ అవ్వాలని చెప్తున్నారు. ఈకేవైసీ కంప్లీట్ అయిన వారికి ఈ 17వ విడత నిధులు జమ అవుతాయని చెప్తున్నారు ఫ్రెండ్స్.